వెల్కమ్ టు నిమ్ము రాథోడ్ ఛానల్. ఈరోజు మేము పిజ్జా చేయబోతున్నాం అన్నమాట. పిజ్జా అంటే ఏదో మైదా వేసి ఓవెన్లో కుక్ చేసి అలా కాదు, సింపుల్గా ఓవెన్ లేకుండా మైదా వాడకుండా పిజ్జా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఏమేమి కావాలో చూసేసాను. బ్రెడ్, చీజ్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, బ్రకోలీ, ఎల్లో క్యాప్సికమ్, ఇది రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఇది ఆరిగానో, వెయిట్ చాట్ మసాలా, టమాటో సాస్, సాల్ట్, ఆయిల్. ఇంతే. దీంట్లో నేను పిజ్జా ఎలా ప్రిపేర్ సైలెన్స్ ఎగ్ కేతిని ఎగ్ 5 ఎగ్స్ ఉంటే చాలు, ఒక 6-7 బ్రెడ్ స్లైస్కి. చలో స్టార్ట్ చేద్దాం. మరి ముందుగా అయితే బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బ్రెడ్ మిల్క్ బ్రెడ్ అలాంటివి కాకుండా బ్రౌన్ బ్రెడ్, మన శాండ్విచ్ బ్రెడ్లు దొరుకుతాయి కదా, ఆ బ్రెడ్ మాత్రమే వాడాలి. మిల్క్ బ్రెడ్ ఏంటంటే కొంచెం స్వీట్గా ఉంటుంది, అదంతా పిజ్జాకి బాగుండదు. ఇంకొక బౌల్లో ఎగ్స్ అన్నీ పలగొట్టేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. మీరు బ్రెడ్ కలపడానికి ఒక పెద్ద గిన్నె లాంటిదే తీసుకోండి, ఎందుకంటే మనం బ్రెడ్ కూడా వేస్తాం కాబట్టి కలవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే మనం మూత పెట్టేసి వదిలేసేయాలి. బయట తినే పిజ్జాస్ కంటే ఇంట్లో హెల్తీగా చేసుకొని తినడమే బెటర్. ఎందుకంటే పిల్లలు పిజ్జా అని బయట ఆర్డర్ పెట్టుకుంటారు, కానీ అందులో మైదా ఉంటుంది, అది ఎప్పుడు తయారు చేసిందో తెలీదు. అది ఆల్రెడీ ఆ పిజ్జా మైదాతో తయారు చేసి పక్కన పెట్టుకొని మనం ఆర్డర్ పెట్టినప్పుడు అప్పటికప్పుడు దాని మీద వెజిటేబుల్స్ వేసి ఇస్తారు తప్ప అది హెల్దీ అయితే. సరే, ప్రాసెస్ అయితే చెప్తాను, చూసేయండి. ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని మనం కలిపి పెట్టుకున్న బ్రెడ్ అండ్ ఎగ్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు, ఒక 4-5 స్పూన్స్ అనుకోండి. కొంచెం తడిగా పైన బ్రెడ్ కొంచెం తడిగా ఉన్నప్పుడే మనం కట్ చేసుకున్న వెజెస్ అని వేసుకోవాలి. ఈవెన్గా అక్కడక్కడ మనకు క్రంచీగా తగిలేలాగా వేసుకోవాలి. ఆ తర్వాత దానిపైన కొంచెం సాల్ట్ అయితే చల్లాలి, స్పూన్తో కాదు చేతులతోనే ఇలా చల్లితే ఈవెన్గా పడుతుంది పిజ్జా పైన. ఒక 2 మినిట్స్లోనే మనకు అది ఎగిపోతుంది. ఒకవేళ గరిటెతో రాకపోతే ఇలా ప్లేట్ పైన పెట్టేసి తిప్పేస్తే అది ఈజీగా వచ్చేస్తుంది. తిప్పి పెట్టాక కూడా 2 మినిట్స్ మూత పెట్టేస్తే అది ఎగుతుంది. ఒకసారి చూడాలి ఎగిందా ఎగలేదా అని. ఒక వేగకపోతే మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే పెట్టేసేయాలి. మిడిల్లో ఒకసారి గరిటెతో అంటే మనకు తెలిసిపోతుంది బ్రెడ్ కుక్ అయిందా, ఎగ్ కుక్ అయిందా అని. తెలిసిన తర్వాత తీసేసిన తర్వాత అలాగే ఫస్ట్ ఎలా అయితే ప్లేట్లో తీసానో అలాగే తీసేయండి, ఎందుకంటే విరగకుండా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడే దానిపైన చీజ్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. టమాటో సాస్ కూడా కొంచెం అక్కడక్కడ వేసుకోండి, నోటికి తగిలేలాగా. మరీ ఎక్కువ వేసుకోవద్దు. అంతే, హెల్దీ పిజ్జా రెడీ అయిపోయింది. మా పుట్టిది వెయిట్ చేస్తుంది పిజ్జా ఎప్పుడెప్పుడు తినాలని. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. బయట తినే ఫుడ్ హెల్దీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ముందు చాలా వీడియోస్ వస్తాయి, మంచి వీడియోలు అయితే వస్తాయి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఓకే, టేక్ కేర్, బాయ్.